దాన్ని బాగా మోపోయింది, ఏం మందు కొట్టాలి అని నేను ఆలోచించే వరకు ఈ మయూర మందు అనేది కొద్దిగా ఇచ్చింది నాకు. చూద్దాం దీన్ని ఒకసారి కొట్టి వాడి చూద్దాం అని తెచ్చి కొట్టి చూసిన వాళ్ళే ఒక 2-3 గంటల్లో మొత్తం పాటలు చచ్చిపోయింది. ఒక 10 రోజుల వరకు ఇక మనకు ఎట్లా అంటే కర్ర మనం మందు అడుగు మంది ఎట్లా వేసుకుంటాం ఆ రకంగా మంచిగా పచ్చగా దుడ్డు మంచిగా వచ్చింది. పురుగు అన్నది 2 గంటల్లో పాటలు చచ్చిపోయింది. అయితే ఒక్కసారి కొడితేనే నా సేను బరాబర్ కవర్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇట్లా మంచిగా లావు వచ్చింది, స్టిమ్ కూడా మంచిగా లావు దొడ్డు వచ్చింది, మందు వేసినట్టు నీట్ గా వచ్చింది. పెద్దెల్లి దుర్గయ్య, అది మంగళపల్లి గ్రామం, చొప్పదండి మండలం, కరీంనగర్ జిల్లా. నేను 3 ఎకరాలు మొక్కజొన్న పెట్టిన. పురుగు అంటే బాగా స్టార్ట్లో చిన్న ఉన్నప్పుడు ఉంది. ఒకసారి వేరే మందు పెట్టిన, ఆయన పోలే. ఈ మందు మాత్రం ఎవ్వరైనా వాడచ్చు, మంచిగా 100% పనిచేస్తుంది. ఎవరైనా వాడచ్చు, ఒకసారి వాడి చూడు, అందరూ చూస్తా. నేను వాడినది కాదు, నా సేను చూడుది. మంచిగా గుడ్డు వచ్చింది కర్ర, మంచిగా విపరీతమైన మనం అడిగి మందు ఎత్తేసుకుంటాం ఆ రకంగా మంచిగా పచ్చగా గుడ్డుగా వచ్చింది. ఇప్పుడు కొట్టిన తర్వాత మనకు ఎంత టైం లోపు చనిపోయింది? 2-3 గంటల్లో చనిపోయింది. చూసిరా మీరు? మంచిగా చూసినాకనే ఓకే మందు అనేది ఏందని నాకు అర్థం అయిపోయింది. అంతకు ముందు ఇక చూద్దాం అన్నట్టే చూసినాం. నేను అయిపోయినాక వెంటనే మళ్ళీ చూసుకుని వచ్చిన 2 గంటలలో స్పాట్లో చచ్చిపోయింది. మళ్ళీ కర్ర నీట్ గా వచ్చిందా? కర్ర నీట్ గా మంచిగా దొడ్డుగా మనం అడుగు మంది వేసుకుంటే ఎట్లుంటుందో ఆ రకంగా వచ్చింది. అంత ముందు వేరే స్ప్రే చేస్తే అంత రిజల్ట్ లేదు. అది ఏంటంటే ఇక మనకి ఇట్లా ఇది కొట్టినా కొద్ది పురుగు అట్లా నేర్పేటప్పుడు మళ్ళీ 2 రోజులు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ కడిగేయడం అట్లా కత్తెర పురుగు అనేది మళ్ళీ కడిగేసింది ఆకు. మనం ఇది ఒక్కసారి కొట్టుకున్న 2 సార్లు వేరే మంది అని 2 సార్లు కొట్టుకునేది. అయితే ఒక్కసారి కొడితేనే నా సేను బరాబర్ కవర్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇట్లా మంచిగా లావు వచ్చింది, స్టిమ్ కూడా మంచిగా లావు దొడ్డు వచ్చింది, నీట్ గా వచ్చింది. ఇదంతా అదే. మీరైతే హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నాకు దీంతో బాగా తక్కువ పైసలు మనకు మిగులు మళ్ళా పనితనం బాగుంది అనేది మనకు తొందరగా అయిపోతుంది. ఓకే, సరే అది ఇట్లా చూపియండి మళ్ళీ.